బెజవాడలో పసిపిల్లలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. గతంలో ఒకసారి అరెస్టైన సరోజ అనే మహిళ ఆధ్వర్యంలో ముఠా మరోసారి విజయవాడ పోలీసులకు పట్టుబడింది. భవానీపురంలో పిల్లలను విక్రయిస్తుండగా పోలీసులకు సమాచారం అందడంతో ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి 5 చిన్నారులను రక్షించి ఐసీడీఎస్కు తరలించారు. పసిపిల్లలను విక్రయిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 6 మహిళలు 6 పురుషులున్నట్లు సమాచారం. వీరందరూ విజయవాడ, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఏడాది సరోజ ముఠా ఒకసారి జైలుకు కూడా వెళ్లొచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఢిల్లీ, గుజరాత్, యూపీ నుంచి పిల్లలను తీసుకొచ్చి ఒక్కొక్కరిని 3 నుంచి 5 లక్షలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. బెజవాడలో పసిపిల్లలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఈ ముఠాలో మొత్తం ఎంతమంది ఉన్నారు? పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేశారు? డీటెయిల్స్ ఏంటి? విజయవాడలో పసిపిల్లల్ని విక్రయించే ముఠాకి సంబంధించిన గుట్టయితే రట్టయింది. మొత్తం 12 మందిని ప్రస్తుతం విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ కూడా చేశారు. వీళ్ళందరూ కూడా గతంలో వీళ్ళల్లో 3 నిందితులు గతంలో కూడా ఇదే విధంగా పసిపిల్లలను విక్రయిస్తూ కూడా పట్టుబడిన కేసులో అరెస్ట్ అయ్యారు. అందులో ఈ మొత్తం ముఠాకి ప్రధానంగా బండి సరోజ అనే మహిళ నేతృత్వం వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సరోజతో పాటు మరొక 2 గతంలో పిల్లలు పుట్టడానికి సంబంధించిన హాస్పిటల్స్లో పనిచేసిన సిబ్బందితో పరిచయాలు కూడా ఏర్పాటు చేసుకుని గతంలో కూడా ఇదే విధంగా గుజరాత్, ఢిల్లీ నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి విక్రయించినట్టుగా కేసు కూడా నమోదైంది. వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళ 3. ఆ తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మరోసారి ఢిల్లీ, అదేవిధంగా యూపీ ప్రాంతాల నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడానికి పూర్తి స్థాయిలో ఒక నెట్వర్క్ని సిద్ధం చేసుకున్నట్టుగా అధికారులు విచారణలో గుర్తించారు. నిన్న రాత్రి విజయవాడ భవానీపురంలో ఈ పసిపిల్లలను విక్రయించడానికి సంబంధించి ఈ ముఠా మొత్తం వెళ్లిన సందర్భంలో పోలీసులకు సమాచారం రావడంతో మొత్తం 12 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సరోజతో పాటు మరొక 5 మహిళలు, అదేవిధంగా 6 పురుషులు, మొత్తం 12 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి 5 చిన్నారులను కూడా స్వాధీనం చేసుకొని ఐసీడీఎస్కి కూడా తరలించారు. ఒక్కొక్క చిన్నారిని 3 నుంచి 5 లక్షలకు కూడా విక్రయిస్తున్నట్టుగా కూడా తెలిసింది. నిందితులు గుంటూరు, నరసరావుపేట, విజయవాడ ప్రాంతానికి చెందిన వాళ్ళుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా మీడియా సమావేశం పెట్టి పూర్తి స్థాయిలో వివరాలని వెల్లడించబోతా ఉన్నారు. ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అక్కడ కొనుగోలు చేశారా లేకపోతే ఎత్తుకొచ్చారా అనే అంశానికి సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగుతా ఉంది. సౌజన్య. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.